చాకలిరామ్ తన చేతులను చాచిన వెంటనే రాజకుమారి అనుకోకుండా తన చేతుల్లోకి పడిపోతుంది. ఒక్కసారిగా రాజ్యమంతా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన క్షణాన్ని చూసిన చక్రవర్తి భావోద్వేగానికి లోనవుతాడు. చాకలిరామ్ తన కుమార్తె ప్రాణాలని కాపాడాడని నమ్ముతాడు. ఈ రోజు నా కూతురి ప్రాణాన్ని మీరు కాపాడారు చాకలిరామ్. మీ ధైర్య సాహసాలకు నేను ఎంతో కృతజ్ఞుడు. నిజంగా మిక్కిలి ఆనందంగా ఉన్నాను. మీ వీరత్వం గురించి నేను విన్నాను. అలాగే మీ ధైర్యం మరియు శక్తిని నా కళ్ళతో చూశాను. మీ నిరోచిత కార్యానికి గుర్తింపుగా నేను మిమ్మల్ని రాజసేనకు సేనాధిపతిగా నియమిస్తున్నాను. ఆ రోజు నుండి చాకలిరామ్కి రాజభవన జీవితం యొక్క సౌకర్యాలన్నీ కల్పించబడతాయి. ఒక గొప్ప రాజభవనం, ఒక రాజరథం, అనేక మంది సేవకులు మరియు రాజ్యంలో గొప్ప గౌరవం. ఆ రోజు నుండి చాకలిరామ్ మరియు తన భార్య సీత భవనంలో సంతోషంగా జీవించడం ప్రారంభిస్తారు. కానీ ఒక దురదృష్టకరమైన ఉదయం చక్రవర్తి విక్రమాదిత్యునికి అరేబియా సుల్తాన్ షేర్ ఖాన్ నుండి ఒక ఆందోళనకరమైన సందేశం వచ్చింది. ఆ సందేశంలో షేర్ ఖాన్ మగధ రాజ్యంపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడని హెచ్చరించబడింది. అరేబియా యొక్క మహా సామ్రాజ్యాన్ని పాలించే షేర్ ఖాన్ అనేక రాజ్యాలను జయించి క్రూర యోధుడు. తన మార్గంలో ఉన్న అనేక రాజ్యాలను జయించి అతను ఇప్పుడు తన చూపు ధనమైన మరియు శక్తివంతమైన మగధ రాజ్యంపై పడింది. ఈ గందరగోళమైన వార్త విన్న చక్రవర్తి విక్రమాదిత్యుడు వెంటనే ఒక రాజ్యసభను సమావేశాన్ని పిలిపించాడు. మంత్రులు, సేనాధిపతులు మరియు రాజసభ అందరూ సభలో కూర్చున్నారు. మనం అరేబియా సుల్తాన్ షేర్ ఖాన్ తో యుద్ధానికి వెళ్తున్నాం. తుఫాన్ వీరుడా, మొత్తం రాజ్యం ఇప్పుడు నీ భుజాలపై ఆధారపడి ఉంది. ఆందోళన పడకండి ప్రభు, నేను సుల్తాన్ని ఒంటి చేత్తో ఎదుర్కొంటాను. ధన్యవాదాలు నా తుఫాన్ వీరుడా. ఈ మహత్తర కార్యాన్ని మీరు సాధిస్తే మీ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. చాకలిరామ్ బయటికి చిరునవ్వుతో ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం భయంతో వణికిపోతూ ఉంటాడు. మేము నిజమైన యుద్ధంలోకి వెళ్తున్నాము, నిజమైన సైన్యంతో. మీరు తుఫాన్ వీరులు కదా, మీరు ఒక అద్భుతమైన పులిని కూడా నియంత్రించారు. అయితే మీరు సుల్తాన్ను కూడా మీ వేళ్లతోనే ఎదుర్కొనగలరు. ధైర్యంగా యుద్ధాన్ని ఎదుర్కోండి. నాకు గుర్రమే సరిగ్గా నడపడం రాదు. ఆందోళన పడకండి. ఈ రాత్రి అందరూ నిద్రపోయినప్పుడు నేను మీకు గుర్రపు స్వారీ నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఇంతలో మగధ సామ్రాజ్యం సరిహద్దుల్లో శిబిరం వేసిన సుల్తాన్ సైనికులకు మన తుఫాను గురించిన వార్తలు వ్యాపిస్తాయి. మగధ సేనాధిపతి గురించి విన్నావా? అతనికి ఒక శక్తివంతమైన సింహం పెంపుడు జంతువుగా ఉందని ఉన్నారందరూ. అవును, అతను తన చేతులతోనే ఒక పెద్ద చెట్టును నేల నుండి పీకగలడని కూడా విన్నాను. నా జీవితంలో మొదటిసారి నాకు భయం వేస్తుంది. రేపు అతన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాకూడదని దేవుని ప్రార్థిస్తున్నాను. సైనికులు ఆందోళనగా చీకటి అడుగుల వైపు చూస్తారు.